ఈ సమయంలో కుర్చీ తీ ఈ సమయంలో ఒక సంతోషకరమైన సంగతి ఏంటంటే లాస్ట్ సండే మీకు నేను షేర్ చేసుకున్నాను. మన సంఘ సభ్యులు మరి నాకు మంచి మిత్రులు దాసరత్నం గారు డాక్టర్ ఆఫ్ మినిస్ట్రీ చేశారన్న సంగతి పోయిన వారం చెప్పాను. మరి దాసరత్నం గారు దయచేసి ముందుకు రావాలని ఆహ్వానిస్తున్నాను. కేజీఏ గారు మీరు కూడా రండి, ఇద్దరిని వేరు చేయడం మంచిది కాదు. కేజీఏ గారు రండి, కూర్చోండి. చెక్ చెక్. రత్నం గారు చాలా వయసు మళ్ళిన వారు నేను అనరు, ఎందుకంటే ఆయన ఎప్పుడూ హుషారుగా ఉంటాడు కాబట్టి. విశేషం అంటే కానీ ఈ లేట్ ఏజ్లో ఆయన చాలా ఇంట్రెస్టింగ్గా ఆయన ఎంఇన్ చేశారు. ఎంఇన్ చేసిన తర్వాత మళ్ళీ డీమిన్ చేశారు. అంటే దాదాపు 6-7 సంవత్సరాలు ఆయన ఈ ప్రయాస పడ్డారు. మరి విజయాన్ని సాధించారు. డాక్టర్ ఆఫ్ మినిస్ట్రీ పట్టా మొన్న 23వ తారీఖున ఆయన అందుకున్నారు. మరి ఆయన సాధించిన ఈ ఘన విజయాన్ని బట్టి సంఘమంతా సంతోషపడుతుంది, దేవునికి వందనాలు చెల్లిస్తుంది. మరి ఆయన్ని అభినందించాలని సంఘమంతా ఆశపడింది. పోయిన వారం కాకుండా ఈ ఉత్సవంలో ఆయన్ని జ్ఞాపకం చేసుకుని అభినందించాలని సిద్ధపడింది సంఘం. వచ్చే ఆదివారం ఎలిజబెత్ గారు మీ సండేస్కు మీ వివిఎస్లో అందరికన్నా చిన్నవాళ్ళు ఎవరు? నిస్సి ఎవరు? కమ్ నిస్సి రా, త్వరగా రావాలా. నిస్సి కమ్. పట్టుకొని తాతగారికి అమ్మకి. వసంత్ కుమార్ గారు, సౌందర్యమణి గారు వాళ్ళు వచ్చి ఈ షాల్ ఆయనకి కప్పండి. సౌందర్యమణి గారు మీరు కూడా రెండు పక్కల పట్టుకొని. కూర్చోండి 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 కూర్చోండి. రావట్లేదు సౌందర్యమణి గారు, రండి. సౌందర్యమణి రండి, ఇక్కడ పట్టుకోవాలి. గుడ్. చిన్న ప్రార్థన చేస్తాను. సర్వకృప అనేది మా పరం తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా మా తండ్రి. మీరు ఇస్తున్న మా తండ్రి దీవెనలు మా తండ్రి, అనూహ్యమైన మా తండ్రి, మా మేధస్సుకు అందనవి మా తండ్రి. అటువంటి గొప్ప దేవుడు మా మధ్య ఉన్నందుకు, మాతో ఉన్నందుకు, మా దేవుడై ఉన్నందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో దాసరత్నం గారిని, కేజీ గారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మా తండ్రి. వారికి ఇచ్చిన జ్ఞానం కొరకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా మా తండ్రి నీ వాక్యపు లోతులను తెలుసుకోవాలన్న ఆసక్తి మా తండ్రి, వారు చేస్తున్న ఈ కృషిని మీరు దీవించి మా తండ్రి వారికి డాక్టరేట్ పట్టాన్ని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, వారి జ్ఞానం ద్వారా ఈ సంఘం మాత్రమే కాకుండా సమాజం అంతా మా తండ్రి అభివృద్ధి చెందాలని, దీవెన పొందాలని రత్నం గారిని, కేజీ గారిని దీవించి వారి కుటుంబాలను దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెన రత్నం గారికి, కేజీ గారికి, వారి కుటుంబాలకు తోడైండును గాక.